రైట్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇటు అధికార అటు ప్రతిపక్షాలు కూడా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, దీనిపైనే వాటి డిబేట్లో డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు కైలాష్ నేత గారు. నమస్కారం అండి కైలాష్ నేత గారు. అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ గారు. నమస్కారం అండి. నమస్కారం. సో ముందుగా కైలాష్ నేత గారు, సో అసెంబ్లీ సమావేశాలకు ఏ రకంగా సంసిద్ధమవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఇటువైపు ప్రతిపక్షాలు మాత్రం అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి, ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టాలి అనేటువంటి వ్యూహాలతో వాళ్ళు ఉన్నారు. సో మరి మీరు ఏ రకంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? మేడం, ముందుగా రాజనూస్ యాజమాన్యానికి, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ, ప్రేక్షకులకు నమస్కారం. మేడం, ఇవాళ ప్రజాస్వామ్య దేశం లోపల ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రజలు పడుతున్నటువంటి బాధలు కానీ, ప్రభుత్వాలు చేసిన పనుల మీద కానీ, గత ప్రభుత్వాలు చేసిన పనుల మీద కానీ చర్చలు జరగవలసినటువంటి అవసరం ఉంది. ఒకవేళ నిజంగా కనుక పారదర్శకంగా చర్చలు జరిగితే తప్పులు ఎవరు తెలిసిపోతాయి. సరే, ఇవాళ ప్రభుత్వాలు ఒక బాధ్యతతో ఉంటాయి, ప్రతిపక్షాలు కొన్ని సలహాలు ఇస్తాయి, కొన్ని సందర్భాలలో ప్రజలకు కావాల్సిన అంశాలను లేవనెడుతుంది, కొన్ని సందర్భాల్లో రాజకీయ అవసరాల కొరకు కొంత రప్పరాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇవాళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళం మేమందరం కూడా గతంలో వాళ్ళు పరిపాలన చేశారు, వాళ్ళకి ఎంత బాధ్యత ఉందో ఇవాళ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో రైతులకు కానీ, నిరుద్యోగులకు కానీ, మహిళలకు కానీ, కార్మికులకు కానీ, అదేవిధంగా చేనేత కార్మికులకు కానీ, అదేవిధంగా దళిత వర్గీకరణకు సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కూడా మేము గత 15 నెలలుగా చేసుకున్నటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ చూశారు. సరే, నేనేమంటున్నా, 100 పాటు మీరు చేయనటువంటి వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అంశం కావచ్చు, ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇష్యూ కావచ్చు, అలాగే పంటలు ఎండిపోతున్నటువంటి పంట పొలాలు కావచ్చు, కృష్ణా జలాల తరలింపు వివాదం, ఇలా చాంతాడంతుంది లిస్ట్. మేడం, ఒక్కటే మేడం, ఇవాళ ముచ్చుమర్రి కానీ, తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకాలు కానీ, ఆ రోజు టెండర్లు వేసినప్పుడు చేసినటువంటి వాళ్ళు ఇవాళ గగ్గోలు పెడతా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం కృష్ణా జిల్లాల్లో మేమేమంటున్నాం అంటే పరివాహక ప్రాంతంలో ఉన్న వారికి ఎక్కువ కేటాయింపులు జరగాలి, తర్వాత పరివాహం కింద ఉన్నటువంటి వాళ్ళకు తక్కువ కేటాయింపులు జరపాలని చెప్పేసి మన బ్రిజేష్ ముందర మేము చెప్పినాం. మాది పరిగణలోకి తీసుకున్నారు. తప్పకుండా 100% ప్రాజెక్టుల కేటాయింపులు కానీ, ప్రాజెక్టు రావాల్సినటువంటి వాటర్ని ఎలాకేషన్ సాధించేంత వరకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ తీసుకుపోతున్నటువంటి జలాల తరలింపు లోపల చోద్యం చూసింది 10 సంవత్సరాలు. వాళ్ళు ఆపడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. తెలంగాణ వాటర్ను దక్కించుకొని ఏదైతే కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయలేదో వారి కాలంలో, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేటాయింపులు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు తొందరగా పూర్తి చేసి కేటాయింపులు రావాలి. ఆ తీర్పుని మరొకసారి సవరించి ఏదైతే మేము తెలంగాణ వాదన వినిపించినామో అది సక్సెస్ అయినాం. కాబట్టి ఇవాళ వాటి గురించి ప్రజలందరికీ కూడా తెలుసు. ఇక రెండో విషయం, మీరు అన్నారు బీసీ రిజర్వేషన్లు పోయిన ప్రభుత్వంలోనే తగ్గడం జరిగింది. ఇవాళ ప్రభుత్వము 1,25,000 మందిని పెట్టి ఈ రాష్ట్రంలో ఎంతమంది బలైన వర్గాలు ఉన్నారు, దళితులు ఎంతమంది, అన్ని కులగణన జరిగింది. ఇంతకు మించి కులగణన గతంలో ఎప్పుడు జరగలేదు. రెండో విషయం, అది జరిగినా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, అది చట్టబద్ధత కల్పించలేదు. ఈనాడు మేము చేసినటువంటి కులగణన అనేది భారతదేశంలో 1931 తర్వాత స్వతంత్ర భారతదేశం ముందు జరిగిన కులగణన తర్వాత ఇప్పుడు పెట్టిందే నిజమైనటువంటి చట్టబద్ధమైనటువంటి లెక్కలు. దీనికి మించి మీ దగ్గర ఏమైనా సాంకేతికపరమైన ఆధారాలు ఉంటే మేము సవరించుకుంటామని చెప్పినాము. ఇక రెండో విషయము, ఇవాళ ఏమంటారే, ఓడలో ఉన్నంతసేపు ఓడ మల్లన, ఓడ దాటినాక బోడి మల్లన. బలైన వర్గాలను విస్మరించి బలైన వర్గాలను రాజ్యాధికారంలో రాకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ. బీసీ సంక్షేమ శాఖ లేదు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో. 10 సంవత్సరాలు అయిపోయి ఇది 11వ సంవత్సరం కొనసాగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు బీసీ అని చెప్పినారు. బలైన వర్గాలకు ఎన్ని కేటాయింపులు జరిగింది? చేనేత రంగాన్ని వాళ్ళ కుదేలు చేసి చేనేత రంగాన్నే తీసేసినారు. నేను అడుగుతున్నా ఒకటే, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ తెచ్చిన వాళ్ళు చట్టసభలో బలహీన వర్గాలకు ఎందుకు రాజకీయ రిజర్వేషన్లు లేకపోయినారు? అందుకే మేమేంటాం అంటే, తమిళనాడులో 9వ షెడ్యూల్లో చేర్చినట్టుగా మా యొక్క 42 రిజర్వేషన్ శాతాన్ని ఇవాళ మేము కేంద్రం ముందు పెట్టాము. ఎందుకంటే మాకు అధికారం లేదు. రాష్ట్రాలకు హక్కిచ్చిన ఎస్సీ కేటగరైజేషన్ విషయంలో సుప్రీంకోర్టులో ఆనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దామోదర్ రాజనరసింహ గారు ఇంప్లీడ్ అయినరు. మేము ఈ కమిషన్ వేసినాము. ఆ కమిషన్ ఆధారంగా రాష్ట్రంలో వచ్చినటువంటి క్యాలిక్యులేషన్ ఏదైతే 9% మాదిగలకు, 5% మాలలకు, మిగతా 1%, 1% ఆ రకంగా తీసుకుంటూ వచ్చి ఇవాళ దళితులకు రావాల్సినటువంటి రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించి ఆ యొక్క విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలని 100% కాంగ్రెస్ చేస్తూ ఉంది. కానీ ఇవాళ మీరు రాజకీయ లబ్ధి చేసేటువంటి రాజకీయ విమర్శల్ని మేము పట్టించుకోం. ఎందుకంటే
ప్రజలందరూ ఏదైతే కోరుకున్నారో సంక్షేమ కార్యక్రమాలు కానీ బలైన వర్గాలకు ఏ రకంగా రావాలని చెప్పేసి మీకు చిత్తశుద్ధి ఉంటే రేపు కేంద్రంలో మనం కొట్లాడదాం, రావాలి మా వెంట. రెండో విషయం, గతంలో 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పనిచేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి ఎందుకు చట్టసభల్లో రిజర్వేషన్లు తీసుకురాలేకపోయినారు? మా మీద నిందారోపణలు చేసి ఇవాళ బీసీల మీద ఏదో శివలింగం మీద తేలు లెక్క చెప్పుతోను కొడితే మరొకటి, చేయితోను పెడితే మరొకటి అని చెప్పేసి ఇవాళ మీరు ఏదో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బలహీన వర్గాల యొక్క ఆకాంక్షని, రాజకీయ అవకాశాలని, ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 100% ఏ అవకాశాలున్న వాళ్ళందరినీ నిలబెట్టేటువంటి ప్రయత్నం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. మీరు గమనించాలి, ఎమ్మెల్సీలలో ఒక ఉద్యమకారుడు అయినటువంటి ఆ దంకి దయాకర్కు, అదే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి దయాకర్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విజయశాంతి గారు ఉద్యమంలో అద్భుతంగా పనిచేశారు, ఒక బలహీన వర్గాల బిడ్డ. శంకర్ నాయక్ ఎక్కడి నుంచి వచ్చిందండి? సామాన్య నిరుపేద గిరిజన కుటుంబంలో నల్గొండ జిల్లాలో అత్యంత వెనుకబడిన లంబాడి జాతి నుంచి వచ్చినాడు, ఒక ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. సో మా చిత్తశుద్ధిని ఇవాళ మీరు ఎవరు కూడా ప్రశ్నించలేరండి. ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు బలహీన వర్గాల బిడ్డ, ఒక గౌడ సామాజిక వర్గాన్ని. మరి కేటీఆర్ గారు ఏ సామాజిక వర్గం అండి? అధ్యక్షుడు మీరే, సీఎం మీరే, ఎల్పీ లీడర్లు మీరే. మా దాంట్లో మీరు గమనించాలి. ఇవాళ ఒక సీతక్క ఆదివాసీ బిడ్డ, మీరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇటువంటి అవకాశాలు ఇచ్చిన పార్టీని మీరు ఇంకా రాజకీయ లబ్ధి కోసం రకరకాల విమర్శలు చేసుకుంటూ పోతే ప్రజలు నమ్మరండి. కాబట్టి ఇంకా చేయాల్సినటువంటి సామాజిక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 100% చేస్తాం. లోపాలు ఉంటే సవరించుకుంటాం. రైట్ అండి, ఓకే. సో మల్లయ్య గారు, మీరు ఏ రకంగా ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టబోతున్నారు అసెంబ్లీలో? బీఆర్ఎస్ ఎల్పీలో ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ఏ రకంగా అడుగులు వేయాలనేటువంటి దిశానిర్దేశం చేసుకున్నారు? ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు అనేది మళ్ళీ మాట్లాడదాం మేడం. ఇప్పుడు ప్రత్యక్షంగా కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించట్లేదు, బిల్లులు చెల్లించడానికి డబ్బులు లేవు అని అనుకుంటూనే 20% అడుగుతూ ఉన్నారు కమిషన్లు. మేము చేసిన పనులకి వడ్డీలు కట్టడమే సరిపోతుంది, కమిషన్లు ఇచ్చేసి ఏడా బిల్లులు తీసుకోవాలని చెప్పేసి నిన్నగాక మొన్న ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ధర్నా చేసిన సందర్భం మర్చిపోలేదు. నిన్నగాక మొన్నే జరిగింది. ఆఖరికి జీవితాంతం దారబోసి వాళ్ళ శక్తియుక్తులు మేధస్సును ఉపయోగించి ఉద్యోగం చేసిన ఉద్యోగస్తులు రిటైర్ అయిపోతే వాళ్ళ బెనిఫిట్స్ కోసం ఇంతవరకు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా లంచాలు ఇస్తే కానీ ఫైల్ కదలేని పరిస్థితి ఉంది. రిటైర్మెంట్ పెన్షన్లు ఇవ్వలేని దుస్థితిలో ఉంది. రాష్ట్రమే ఈరోజు ప్రభుత్వ ఖజానాకి గండబడ్డదని చెప్పేసి అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు అందరూ మాట్లాడుతున్నారు. మరి పెంచుకోవడానికి ఈ రోజు ఉన్న 14 నెలల కాల వ్యవధిలో ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఆ రోజున్న ఆదాయానికంటే ఈ రోజు ఎంత పడిపోయింది అని అనేది లెక్కలు చెప్తున్నాయి కదా, అధికారిక లెక్కలు కాగు లాంటివి చెప్తా ఉన్నాయి. 13,500 కోట్ల రూపాయల ఆర్థిక లోటు జరిగింది. వీటి కారణాలు ఏందనేది విశ్లేషించే పరిస్థితి లేదు. గురుకుల పాఠశాలల ఏ రోజు పేపర్ చూసినా కానీ, మీడియాలో చూసినా కానీ తేలుగుట్టో, పావులుగుట్టో, ఎలకలు గరిచో, విషాహారంతోనో హాస్పిటల్లో పడే పరిస్థితి ఉన్నది. గురుకుల హాస్టళ్లలో చదువుకునే పిల్లల బిల్డింగ్లకి ఈరోజు ఓనర్లు వచ్చి తాళాలు వేస్తున్నారు. ఇట్లా మామూలుగా వాళ్ళు నార్మల్గా జరిగే వ్యవస్థనే కుంటుపరిచారు. వాళ్ళు ఇచ్చిన హామీలు, అధికారంలో రావడానికి ఇచ్చిన హామీల గురించి అసలు ప్రస్తావనే లేదు. రైతు బంధు అని అన్నారు, ఇప్పటికి 3వ పంట. వాళ్ళు అధికారంలోకి వచ్చేటానికంటే ముందు ఎన్నికలప్పుడే 23 నవంబర్లో 7,000 కోట్ల రూపాయలు నిధులు రైతు బంధు కోసం పెట్టి ఇస్తా ఉంటే ఈ పేరు ఎక్కడ ప్రభుత్వానికి వస్తుందో అని ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే హైకోర్టు పోయి అడ్డగించి మోకాలు అడ్డం పెడితే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ 7,000 కోట్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం ఎవరికి చెల్లింపులు చేసిందండి? కాంట్రాక్టర్లకి కమిషన్ల కోసం చెల్లింపులు చేసింది, రైతు నోట్లో మట్టు పెట్టింది. ఆ తర్వాత 2వ పంటకు వచ్చేటప్పటికి సబ్ కమిటీ పేరు మీద కొనసాగించుకుంటూ వచ్చారు, కాలయాపన చేసుకుంటూ వచ్చారు, రైతు బంధు వేయలే. 3వ పంటకు వచ్చేటప్పటికి మీకు గుట్టలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి అని చెప్పేసి 26వ తారీఖు జనవరిలో ప్రకటన చేసి పొద్దుపుట్టనేమో అయ్యో ఇవాళ హాలిడే అని చెప్పి అర్ధరాత్రి నుంచి చేస్తారని అర్ధరాత్రి నుంచి మొదలయ్యేటప్పుడు 31వ తారీఖు మార్చన్నారు. ఇవాళకి 1.5 ఎకరం కంటే ఎక్కువ వేయలేదు. ఆఖరికి
పైలట్ ప్రాజెక్టుల కింద పెట్టి గ్రామ రెవెన్యూ కూడా పైసలు ఇవ్వని పరిస్థితి ఉంది. అయితే అంటే ప్రజలు ఈ రకంగా ఏమంటున్నారంటే ఈలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ప్రభుత్వమేమో కోసం అతివృష్టి, బీఆర్ఎస్ హయాంలోనేమో అనావృష్టి. మీరేమో 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు పేరిట దోచిపెట్టేశారు. ఇక్కడేమో ఒక ఎకరము అది ఆ 100 ఎకరాలు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆనాటి కాంగ్రెస్ నాయకులే కదా, మరి ఎందుకు తీసుకున్నారు? బీళ్లు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి, మా డొంకలు ఉన్నాయి, మా కొద్దులే అని చెప్పేసి ప్రభుత్వానికి జమ చేయాలి కదా, వద్దని చెప్పేసి మామూలుగా అండర్టేకింగ్ ఇవ్వాలి కదా. ఇవాళ కాంగ్రెస్ నాయకుడిగా చెప్పుకునే ఉత్తమ్ అంత కుమార్ నీతివంతులు రెడ్డికి రాజకీయాల్లో తీసుకోలేదా ఉన్నారంటారా? రైతు బంధు? రేవంత్ రెడ్డి గారు మరి ఇంత నీతివంతంగా ఈ ప్రభుత్వ ఖజానా గండబడుతుందని చెప్పి చెప్తున్నారు, కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆ రోజే ప్రకటించుకున్నారు. మరి దేశానికి సేవ చేయగలిగిన, నిజాయితీ కలిగిన, నికాసైన నాయకులు అని చెప్పి చెప్పుకున్నటువంటి వీళ్ళ భూములు వీళ్ళ మామూలుగా లేఅవుట్లు వేసిన వాటికి, బీళ్లు ఉన్న వాటికి అని చెప్పేసి వీళ్ళే చెప్పుకుంటున్నప్పుడు, మరి వీళ్ళు ఖాళీగా ఉన్న భూములకు వస్తున్నప్పుడు మాకు వద్దులే అని చెప్పేసి చేయాలి కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకోలేదా? శ్రీధర్ బాబు తీసుకోలేదా? బట్టి తీసుకోలేదా? ఆఖరికి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ తీసుకోలేదా? లీడర్లు ఎంతమంది వెనక్కి ఇచ్చారండి? బీఆర్ఎస్ లీడర్లు మేమేం చెప్పట్లే కదా. బీఆర్ఎస్ లీడర్లకి కాంగ్రెస్ వాళ్ళతో పోలిస్తే భూస్వాములు కాదు, ఆసాములు కాదు. వచ్చినాయి తీసుకునే మేము మామూలుగా యాన్ అండ్ యావరేజ్ గా అందరికి రైతు వారిగా పాస్బుక్లు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా రెవెన్యూ రికార్డుల ప్రకారం అకౌంట్ నెంబర్లు తీసుకొని వాళ్ళందరికీ వేయాలన్నారు. ఆ క్రమంలో బీఆర్ఎస్, కమ్యూనిస్టు అందరు నాయకులకు వేసేసారు. ఆ నాయకులకు వేసిన దాంట్లో బెనిఫిట్ అయితే ఒకవేళ దానివల్ల నష్టం జరిగితే ఆ నష్టం ఏందో ఈ రోజు ఎకరం 2 ఎకరాలకు పరిమితం చేయడానికి కాదు కదా. మీరు నిర్దిష్టమైన ఒక అభిప్రాయానికి వచ్చి 5 ఎకరాలు పెడతారా, 10 ఎకరాలు పెడతారా, 10,000 పెడతారా, 15,000 పెడతారా, నిర్దిష్టమైన అభిప్రాయం ప్రకారం ఈ రోజు సన్నకారు చిన్నకారు రైతుల కన్నా వేయాలి కదా. మరి వేసింది కూడా దాఖలాలు లేవు కదా. బీళ్లు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, రప్పలు ఉన్నాయా అని చెప్పేసి సాకులు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్న మీరు మరి అదేదో తీసేసి మిగిలిన దానికైనా నిర్దిష్టంగా వేయాలి కదా. వేయకుండా కాలయాపన చేస్తున్నారు కదా. 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పారు. ఇస్తారేమనే ఉద్దేశంతో అయాల సార్వత్రిక ఎన్నికలలో ఓట్లు వేసారు, మీకు అధికారం ఒప్పజెప్పారు. అధికారం ఒప్పజెప్పేటప్పుడు కనీసం ఆ బీసీలు సీట్ల కోసం గుర్తు రాలేదు. ఎంతమందికి సీట్లు ఇచ్చారు, ఏ కులాలకు ఇచ్చారు అనేది మీకు తెలియదు కాదు, లెక్కలు లేవు కాదు. వచ్చిన తర్వాత కనీసం కార్పొరేషన్ లాంటివో, మార్కెట్ లాంటివో నామినేటెడ్ పదవులలో కూడా అవకాశాలు ఇచ్చిన సందర్భాలు లేవు. ఈ 14 నెలల నుంచి 42% రిజర్వేషన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి చట్టభద్రత కోసం ప్రయత్నం చేసింది లేదు. మేమేదో పార్లమెంట్కి రిఫర్ చేస్తామని అంటారు. కులగణన ఎప్పుడో 1971 అని చెప్పి చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులందరూ వరుస పెట్టి. కానీ ఈ కులగణన విషయంలోనే వీళ్ళు సరిగ్గా చేయలేకపోయారు. కులగణనే సరిగ్గా చేపట్టలేని వాళ్ళు చట్టభద్రత తీసుకొస్తారని ప్రజలు ఈ రోజు విశ్వసించే పరిస్థితి ఉందా? జనాభా లెక్కల ప్రకారం కులగణన సరిగ్గా సమగ్రంగా చేయలేని వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో చేస్తారని చెప్పేసి బాధ్యతలపై చెప్తే బీసీబీ జనాభా పెరగలేదు, ఓసీ జనాభా పెరిగిందని చెప్పేసి తప్పుడు తడకలతోని కాగితాల మీద కాకి లెక్కలు రాసి సమర్పించి అబాసు పాలైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా 42% రిజర్వేషన్ చట్టపత్రం తీసుకొస్తుంది అని అంటే దానికి ప్రయత్నం చేస్తుంది అంటే నమ్మొచ్చా? మేమందరం సిద్ధంగా ఉన్నాం. మీరు కార్యాచరణ చేయండి. ప్రజా సంఘాలు సిద్ధంగా ఉన్నాయి, రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. మేమందరం కూడా మీతో పాటు కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పార్లమెంట్లో కొట్లాడదామా, ఢిల్లీలో కొట్లాడదామా, నడివీధులలో కొట్లాడదామా, ఏడ కొట్లాడినా కానీ 42% రిజర్వేషన్ కోసం మీరు ముందడుగేయండి. మీతో పాటు కలిసి ప్రయాణం చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ మీకు ఆ చిత్తశుద్ధి లేదు కదా. ఏదో మొక్కుబడిగా ఆ రోజు రిజర్వేషన్లు పెడితే మాకు బీసీలు అందరూ ఓట్లేస్తారని అనుకున్నారు. అనుకున్న దాని ప్రకారం మీ మాట విశ్వసించి ఓట్లు వేసిరు, అధికారం వచ్చింది. ఇవాళ అధికారం వచ్చిన తర్వాత మీరు ఇస్తున్న పంపకాలు చేస్తున్న పందారంలో ఉన్న కనీసం నామినేటెడ్ పదవులలో ఇయ్యలేకపోయారు. రేపు ఇంకెక్కడో ఇస్తారు అని చెప్పేసి అన్నాను. ఎట్లా అద్దె దయాకర్ గారు పార్టీకి పనిచేసి ఇచ్చారు. శంకర్ నాయక్ గారు మొదటి నుంచి కార్యకర్త, ఏదో మారుమూల గ్రామంలో అని కాదు, మారుమూల గ్రామంలో ఉన్న కార్యకర్తలు పనిచేయబట్టే ఏదో మొదటి నుంచి భూస్వామ్య వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వాలని లేదు కదా. మామూలు వాళ్ళకి కూడా పనిచేసిన వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. శంకర్ నాయక్ ఇచ్చిన బలహీన వర్గాలకు ఇచ్చింది కాబట్టి మేము సంతోషమే కాదనట్లే. కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి బీసీగా ఉన్నారంటున్నారు కదా. బీసీ నెక్స్ట్ సీఎం అభ్యర్థి బీసీని పెడతామని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు ఇవాళ కొత్తగా వచ్చిన పార్టీ కాదు కదండి. దాదాపుగా 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. 70 సంవత్సరాల స్వాతంత్ర పరిపాలనలో ఈ తెలంగాణలో ఎన్నిసార్లు అవకాశం ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళకి ఏ రకమైన అవమానాలు జరిగినాయి ఏంది ఇవన్నీ చూసినాం కదా. డి శ్రీనివాస్ పరిస్థితి ఏంది, హనుమంతరావు పరిస్థితి ఏంది, కేశవరావు పరిస్థితి ఏంది, పొన్నా లక్ష్మీ పరిస్థితి ఏంది, పిసిసి ప్రెసిడెంట్ గా చేసిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చిదా ఇయ్యలేదా, ఇవన్నీ మనం ప్రత్యక్షంగా చూసినాయే. నిన్నగాక మొన్న పుట్టిన కాంగ్రెస్ పార్టీ అయితేనేమో నిజంగానే రేపు భవిష్యత్తులో చేస్తారనుకుంటాం. అవకాశాలు ఇయ్యాక ఎంత ఇదవుతున్నది ఏంటిది, బీసీలకి కాంగ్రెస్ లో ఏ స్థానం ఉంది అనేది ఇలా కొత్త కాదు. చర్చ ఈ రోజు కొత్తగా మొదలు పెట్టాల్సిన పని లేదు. సో మల్లయ్య గారు రేపటి అసెంబ్లీలో ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ అంశమే ప్రధాన ఎజెండాగా చర్చకు రాబోతుందంటారు. డెఫినెట్ గా అన్ని విషయాలలో చర్చ చేయబడతాం. ఇప్పటి వరకు ఊళ్ళూరుతున్నారు కదా కేసీఆర్ గారు, రావాలి రావాలి శాసనసభకి అని చెప్పేసి.
తప్పకుండా శాసనసభ ప్రతిపక్ష నేతగా వాళ్ళ కోరికను తీర్చడానికి డెఫినెట్గా అసెంబ్లీకి వస్తారు. వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదో, ఈ వైఫల్యాల మీద మాట్లాడతారు, రైతు సమస్యల మీద మాట్లాడతారు, విద్యార్థి సమస్యల మీద మాట్లాడతారు, నిరుద్యోగ సమస్యల మీద మాట్లాడతారు. గత ప్రభుత్వం మేము ఏం చేసినాం, ఈ రోజు మీరు ఎక్కడ వైఫల్యం చెందిరు అనే విషయాలు లెక్కలతో సహా చెప్తాం. దానికి ఏమి ఇబ్బంది లేదు. ఈ చట్టభద్రత కోసం కూడా, బీసీ రిజర్వేషన్ కోసం మీ పోరాటం మీరు చేయండి. మేము ఏ రకంగా సాధించాలో మా పోరాటం మేము చేస్తాం. అవసరమైతే అందరం కలిసి కొట్లాడి ఈ వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తామనంటే అంతకంటే మించిన సంతోషం ఏమి లేదు. కానీ రాజకీయ స్వలాభాల కోసం ఏదో గద్దెనెక్కడానికి కోసం మాట్లాడి ఈ రోజు చేతులు దులుపుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నాం. ఎందుకంటే కులగణన విషయంలో ఏం జరిగిందో చూసినాం, కనీసం రిపోర్ట్ సరిగ్గా చేయలేకపోయారు, సరిగ్గా తేల్చలేకపోయారు. ఎస్, అసెంబ్లీకి ఇప్పటి వరకు కేసీఆర్ రావట్లేదని మేజర్ కంప్లైంట్ కదా. ప్రతిపక్ష నేత అయ్యుండి ఫామ్ హౌస్ లోనే ఉంటారా? అధికార పక్షంలో ఉన్న ఫామ్ హౌసే ప్రతిపక్షంలోకి వచ్చి కనీసం ప్రభుత్వానికి సూచనప్రాయంగా కొన్ని సూచనలు చేయాల్సినటువంటి ఆ బాధ్యత లేదా అని చెప్పేసి మీరు ఇంతకాలం ప్రశ్నించారు. ఇప్పుడు సార్ వస్తున్నారు, సార్ రాకముందు ఒక లెక్క, సార్ వచ్చిన తర్వాత ఒక లెక్క అని చెప్తున్నారు. ఒకటి మేడం, ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళ బాధ్యత ఏంది? ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల మీద ప్రజలకు ఏదైనా అవసరాలు ఉంటే మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మా ముఖ్యమంత్రి గారు చెప్పినాము, మా ఎమ్మెల్యేలు చెప్పారు, మంత్రులు చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం తప్పుంటే రండి. శాసనసభ అనేది ప్రజల వేదిక, ప్రజల గొంతుక. ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో, ప్రజలకు ఒకవేళ అటువంటి సమస్యలు ఉంటే అందరం కలిసి పరిష్కరిద్దాం. మా ముఖ్యమంత్రి గారు కొన్ని వందల సందర్భాల్లో అప్పీల్ చేసినాం. దీంట్లో తప్పేముంది? ఒక ప్రజాస్వామ్యం అంటే ఒక ప్రభుత్వం ఒక సైడే కాదు కదా, అటుపక్క ప్రతిపక్షం, ఇటుపక్క ప్రభుత్వం, రెండు కలిసి పనిచేస్తేనే ముందుకు పోతాము. కాబట్టి మా ముఖ్యమంత్రి చెప్పిండు. కానీ మీరు గతంలో ఏం చేసిర్రు? ప్రతిపక్షాలే గొంతు నొక్కిర్రు. అసెంబ్లీకి వస్తే మమ్మల్ని సస్పెండ్ చేసిండ్రు, మమ్మల్ని వస్తే మమ్మల్ని ధర్నాలు చేస్తే రోజుల కొద్దీ బయటికి ఎలగొట్టిండ్రు. ధర్నా చేసుకుందామంటే ఇందిరా పార్క్ దగ్గర లేదు. అసెంబ్లీలో గంటల కొద్దిగా గత ముఖ్యమంత్రి మాట్లాడిండండి. కానీ నాడు మీరు గడిచిన 15 నెలల్లో జరిగినటువంటి శాసనసభ వేదిక ద్వారా మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మీ ప్రతిపక్షంగా మీకు ఎన్ని అవకాశాలు ఇచ్చారో ఒకసారి మనం పోల్చి చూసుకుంటే మీకంటే 100 రెట్లు, బీఆర్ఎస్ కంటే 100 రెట్లు మేలు ప్రజాస్వామ్యం లోపల మాట్లాడించేటువంటి అవకాశం, తద్వారా ప్రజలకు మేలు జరగాలని చెప్పేసి మేము కోరుకున్నాం తప్ప మీరు గతంలో చేసినటువంటి అరాచకాలు బయటికి రాకుండా, లేదా నయముకు సంబంధించినటువంటి ఆస్తులు కొట్టేసినా ఎవరు అడగొద్దు, ఇంటర్మీడియట్లో జరిగినటువంటి తప్పిదాల మీద ప్రజలను ఎవరు అడగకూడదు, లేదా కాళేశ్వరం కూలిపోతే మాకేంది, కాలిపోతే మాకేంది వాటి గురించి కానీ, లేదా మాసాయిపేటలో 100 మంది పిల్లలు చచ్చిపోయినా, లేదా వేములవాడలో బస్సు ప్రమాదం చచ్చినా మేము రాము, రాష్ట్రం అల్లకల్లోలమైన మేము ఫామ్ హౌస్ లో వండుకుంటాం, పరిపాలన చేస్తామంటే ఇది ఎక్కడ న్యాయం అండి? దానికోసమే పవర్ ప్యాక్డ్ ఎనర్జీతో కేసీఆర్ వస్తున్నారు. మరి కేసీఆర్ ఎదురుదాడిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందా? మేడం, 10 సంవత్సరాలు పరిపాలించి అప్రతితంగా ఈ రాష్ట్రాన్ని ఏలిన వాళ్ళు, గొప్ప గొప్ప మాటలు చెప్పిన వాళ్ళు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఇవన్నీ మనం చూసినాం. అటువంటి వారిని ఓడించిందే మా రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నాయకత్వంలోని ఈ కాంగ్రెస్ పార్టీ ఈనాటి ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తున్నారు. నువ్వు చాలా బలవంతుడు అని చెప్పుకున్నావు కాబట్టి నిన్ను ఓడించిన వారు ఇంకా బలవంతుడు. ఇప్పుడు మీకు తెలుసు, మైక్ టైసన్ దాదాపు 7 సార్లు ఆ బాక్సింగ్లో ప్రపంచ ఛాంపియన్. మరి ఓరిఫీల్డ్ అంటాడు, ఒక గుద్దు గుద్దితే ఒకసారి కింద పడ్డాడు. సో ఎప్పుడు రాజకీయాలు ఒక్క తీరుగా ఉండవు. రాజకీయాల్లో ఒడిదొడుకులు ఉంటాయి. మీరు గెలుస్తారు, మేము ఓడిపోతాం. కానీ ప్రజలకు అంతిమంగా లాభం చేయాలనేదే ఈ రాష్ట్ర ప్రజలకు మన ముఖ్యమంత్రిగా, మంత్రులుగా మనం చేయాల్సిన సేవలు. 7.5 లక్షల కోట్లు మీరు ఏం అప్పు చేస్తారు, వాటికి మేము 6,500 కోట్లు కడితే మీరేమంటారు అప్పుల పాలవుతున్నాయి మళ్ళీ ఇది ఎట్లుందంటే గురికింద నీతులు చెప్పే కార్యక్రమం. రెండోది, సంక్షేమ కార్యక్రమాలు మీరు ఎన్ని చేసినారు? డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రా? దళితులకు 3 ఎకరాలు ఇచ్చిండ్రా? దళితుని సీఎం చేసిండ్రా? మీరు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు పెంచిరా? మీ కాలంలోనే కదా స్థానిక సంస్థలకు రిజర్వేషన్ తగ్గింది. ఇది కాదా చరిత్ర? మరి ఇవాళ మీరు ఎస్సీ కేటగిరీ చరిత్రని బేస్ చేసుకుని బీఆర్ఎస్ ఏం చేయలేకపోయిందో వాటన్నింటిని దృష్టిలో పెట్టుకునే కదా ప్రజలు మరి మీకు అధికారం ఇచ్చారు, మీకు పవర్ కట్టబెట్టింది. అందుకోసమే సంక్షేమ పథకాలు మీరు ఇచ్చినటువంటి హామీలో ఎన్ని అమలు చేశారు చెప్తా. నేను ఒకటి గమనించాలి, ఇవాళ 50 లక్షల కుటుంబాలకు 200 వరకు ఉచిత యూనిట్లు, ఉచిత విద్యుత్తు ఇవ్వడం జరుగుతుంది. 150 కోట్ల మంది ఇవాళ మహిళలు, నా సోదరమణులు, నా అక్కలు, తెలంగాణ ఆడపడుచులు బస్సులలో ప్రయాణించిన 5,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించినాము. ఆ తర్వాత 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి 5 లక్షల ఇండ్లు కార్యక్రమం మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పోతా ఉంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే దాదాపు 200 కోట్లతోటి 25 ఎకరాల్లో కట్టే కార్యక్రమం, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, రైతు కమిషన్, విద్యా
కమిషన్, అన్ని కార్యక్రమాలు సాధ్యమైనంత మేరకు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 15 నెలల్లో ఈ రాష్ట్రంలో చేయాల్సిన కార్యక్రమాలు చేస్తున్నాము. మీరు ఇవాళ ఒక్కటే సవాల్ ఇస్తున్న రైతు విషయంలో పడ్డ స్వతంత్ర భారతదేశంలో నోట్లు అన్న మలన 23,000 కోట్లతోటి 23 లక్షల మందికి ఏకకాలంలో రుణమాఫీ చేసింది. 2 లక్షలు. ఇది భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన. మీరు ఎక్కడన్నా చూడండి. రెండోది, యూపీఏ ప్రభుత్వం ఆనాడు దేశవ్యాప్తంగా చేసింది 72,000 కోట్లు. ఆ తర్వాత ఈనాడు ఒక్క రాష్ట్రంలో 50,000 కోట్ల వరకు రైతులు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం అన్న ఇది. బోనస్ కోసం కూడా ఇవాళ ఈ సన్న ఒడ్లు పండించిన వాళ్ళకు ఇచ్చినామన్నా. ఇది కాదా మా ప్రభుత్వం చిత్తశుద్ధి? 6,000 రూపాయలతోటి రైతు భరోసా అనేది అయితే మనం ఇవాళ చెప్తా ఉన్నామో ఆ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు కదే సరే, ఆర్థిక వెసులుబాటు కాక కొందరికి నెమ్మదిగా వేసుకుంటూ వచ్చినాం. 1,00,000 రూపాయలు మీరు ఏనాడైనా ఏకకాలంలో చేస్తా అని చెప్పినటువంటి రుణమాఫీ మీరు చేసి రానా? ఆత్మపరిశీలన చేసుకొని ఇప్పుడు మీరు కట్టినటువంటి ఏకకాలంలో రుణమాఫీ అయింది కైలాష్ గారు? 23 లక్షల మందికి ఈ రాష్ట్రంలో అక్షర సత్యం ఇది. 23 లక్షల మందికి అంటే దాదాపు 98 లక్షల మందికి ప్రత్యక్షంగా ప్రయోజనం జరిగింది. ఇది మేము ఏ చర్చకైనా సిద్ధము. ఎక్కడైనా రేపు అసెంబ్లీలో కూడా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ తర్వాత గతంలో మీరు పెండింగ్ పెట్టినటువంటి ఏదైతే బకాయిల గురించి మాట్లాడారు అన్న, మీరు దాదాపు 20,000కు పైగా 20,000, 25,000 కాంట్రాక్టర్ బిల్లులు ఇవ్వకపోతే ఇచ్చుకుంటూ వస్తున్నామన్నా. కమిషన్ల పేరుతోటి మేము ప్రాజెక్టులు కట్టలేదన్నా. ఇవాళ బదనాం చేయడానికి ఇవాళ నరనేలు నాలిక కాబట్టి మీరు ఏదైనా మాట్లాడుతుంటే చెల్లదన్నా. ఎందుకంటే ఇవాళ పారదర్శకంగా ఉద్యోగులు చెల్లించాల్సినటువంటి ఏదైతే దాదాపు 2,000 కోట్ల పైకి ఉంది, ఇప్పుడు 800 కోట్లు చెల్లించడం. సీఎం రిలీఫ్ ఫండ్ని మీకంటే 3 ఇంతలు చెల్లించినాం అన్నా. మేము 3 ఇంతలు ఒక్క సంవత్సర కాలంలో. అది రేవంత్ రెడ్డి గారి పాలనలో మేము సాధించినటువంటి ప్రగతి. 55,163 ఉద్యోగాలు. మధ్యలో ఇంటరప్ట్ చేయదలుచుకోలే కానీ ఇంకా మామూలుగా స్పీచ్ ఎంత ఇస్తావు ఇచ్చేయి. మధ్యలో 55,163 ఉద్యోగాలు ఇచ్చినామన్నా. ఏ చర్చకైనా మేము సిద్ధమన్నా. ఇవాళ మీరు ఉద్యోగాలు ఇవ్వకపోగా నిరుద్యోగుల్ని అవహేళన చేయటం వల్లనే మీరు ఓడిపోయిర్రు ప్రజాక్షేత్రంలో. కాబట్టి మీరు పోటీ చేయలేక భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టి ఇలా బీజేపీని గెలిపించారు. ఇది మీ రాజకీయ లోపాయకారి ఒప్పందం. కాబట్టి ప్రధానమైనటువంటి మేము ఒకటే మీ మీద ఎలిగేషన్ చెప్తున్నాం. సభలోకి వచ్చి మాట్లాడమంటున్నాం. బయట ఏది మాట్లాడినా మీరు రాజకీయాల కొరకు. కానీ ప్రతిపక్షంగా మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతని 15 నెలలుగా విస్మరించి మీరు గగ్గోలు పెడుతున్నారు టీవీల ముందు. అందుకే రేపు మీరు సరే కేసీఆర్ గారు వచ్చినంత మాత్రాన అదిరిపోతాము, బెదిరిపోతాము, సార్ వస్తాడు, 16 వస్తాయి, ఎన్నిన్నాం, చాలా మంది సార్లు విన్నాం. కాబట్టి రాజకీయాల్లో ఇవన్నీ మేము చూసినాం. రేవంత్ రెడ్డి గారు అంతకంటే శక్తివంతుడే డెఫినెట్ గా. రైట్ కైలాష్ గారు, రైట్, వెల్కమ్ బ్యాక్. రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల వ్యూహాలు ఏ రకంగా ఉండబోతున్నాయి దానిపైన మనం డిబేట్ చేస్తున్నాము. ప్రజెంట్ డిబేట్లో జాయిన్ అయ్యారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, ప్రముఖ అనలిస్ట్. నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అమ్మా. మీతో మాట్లాడే ముందు ఒకసారి బొల్లం మల్లయ్య గారితో మాట్లాడదాం. మల్లయ్య గారు, ఇప్పటివరకు కైలాష్ గారు చేసినటువంటి మీరు అన్నారు మీకు టైం ఇచ్చాను, స్పీచ్ ఇంకా ఇవ్వండి మా గురించి, తర్వాత నేను మాట్లాడతానని అన్నారు. అయితే వీటిలో మేజర్గా సార్ వచ్చినా కార్ వచ్చినా అదిరేది లేదు, బెదిరేది లేదు. అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియట్కు పోనటువంటి కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీకి రానటువంటి ప్రతిపక్ష నేత ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక్క కేసీఆర్ మాత్రమే. ఆయనకు కూడా మేము అదిరేది బెదిరేది భయపడేటువంటి ప్రసక్తే లేదంటున్నారు. అండ్ మోరోవర్ ఇంకొకటి, బీజేపీతో లోపాయికారి ఒప్పందం బీఆర్ఎస్ చేసుకుంది అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. ఆనాడు ఉప ఎన్నికలు హుజురాబాద్ లో జరిగితే 50-60 వేలు జనరల్ ఎలక్షన్ లో వచ్చిన వాళ్ళు 3,000కే పరిమితమయ్యారు. ఆ రోజు బీజేపీని గెలిపించడానికి, బీజేపీ గెలిచింది, రాజేందర్ గారు గెలిచారు, బీజేపీని గెలిపించడానికి వాళ్ళు దోహదపడ్డది నిజమైన. ఇప్పుడు రాజకీయాలలో అక్కడ ఉన్న సమీకరణాల ప్రకారం ప్రజలు నిర్ణయం తీసుకుంటారు, ఓటర్లు నిర్ణయం తీసుకుంటారు. మొన్న విద్యావంతులు, మేధావులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ని పక్కకు పెట్టారు. అక్కడ పోయి రాజకీయ ఉపన్యాసం ఏమి ఇచ్చిన ముఖ్యమంత్రి గారు, ఇంద్రమిండ్లు మీ గ్రామాలకు చేరితేనే మాకు ఓట్లేయరి, రైతు బంధు మీ గ్రామాలకు చేరితేనే మమ్మల్ని విశ్వసించండి, ఓట్లేయండి అని చెప్పారు. రాజకీయ జనరల్ ఎలక్షన్ల మాదిరిగా పోయి ఉపాధ్యాయ ఎన్నికలు, గ్రాడ్యుయేట్స్ ఎన్నికల గురించి ఉపన్యాసాలు ఇచ్చి వచ్చిండు. చేరలేదనేది సంకేతం చెప్పారు కదా. 2 రోజుల ముందే మామూలుగా ఉపన్యాసాలు అన్నిట్లలో మా పథకాలు మీరు చేరినాయి అని చెప్పేసి విశ్వసించి ఒక ముఖ్యమంత్రి హోదాలో గౌరవప్రదమైన సీట్లో కూర్చొని చేరినాయని చెప్తే చేరలేదని చెప్పేసి ప్రజలు తీర్పు ఇచ్చారు కదా ఓటర్లు, నిన్నగాక మొన్ననే. అది కూడా చదువుకున్న వాళ్ళు కదా, నిరక్షరాస్యులు కాదు కదా. ఈరోజు మేము ఏమంటున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలో రావడం కోసం అది ఇది చేస్తామని చెప్పేసి అరచేతిలో వైకుంఠం చూపించారు. ఇవాళ మా సోదరుడు కైలాసన్న లాంటి వాళ్ళు మీకు చేసినామని చెప్పి చెప్తున్నారు. అలా రేవంత్ రెడ్డి ఏమో అధికారంలో రాగానే చేస్తా అన్నాడు,
9 నెలల మామూలుగా 9వ తారీఖు డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ అవుతుంది, తెచ్చుకోని వాళ్ళు ఎవరంటే పోయి తెచ్చుకోరని చెప్పాను. చాలా మంది పాపం లైన్ కట్టి 2 లక్షలు తెచ్చుకున్నారు. ఏమో చేస్తాడేమో 2 లక్షలు అనవసరంగా పోగొట్టుకుంటామేమో, బెనిఫిట్ వచ్చేది పోతుందేమో అని. కానీ ఇలా వడ్డీ గంటలేక వస్తున్నాం అని చెప్పేసి బ్యాంకుల దగ్గర మొత్తుకుంటున్నారు. రైతులు ఒకవైపు మాకు రుణమాఫీ కాలేదని చెప్పేసి మొత్తుకుంటుంటే మేము చేసేస్తామని చెప్పేసి లక్షల నెంబర్ చెప్పి చేసేస్తామంటే వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్తున్నాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు, జిల్లా మంత్రులు ఏం చెప్తున్నారు, స్థానిక నాయకులు ఏం చెప్తున్నారు, ఇప్పుడు మా కైలాసాన్ని ఏం చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజు పొంతం లేని సమాధానాలతోని, సంబంధం లేని సమాధానాలతోని కాలం వెళ్ళదీయడానికి కాంగ్రెస్ వాళ్ళు అదే మార్గంగా పెట్టుకున్నారు. వాస్తవాలు ఏందో రేపు అసెంబ్లీ వేదికగా మాట్లాడతాం. మమ్మల్ని చూసి భయపడమనంటే కేసీఆర్ గారిని చూసి బెదిరేది అదిరేది ఎవరు బెదిరిస్తారండి? బెదిరించేది ఏం లేదు, ఉన్న వాస్తవాలు మాట్లాడతాం, ఉన్న లెక్కలతో సహా జనాలకు చెప్తాం. మీరు మోసం ఏ రకంగా చేసిరు, మోసపోయిన ప్రజలకు మళ్ళొకసారి అర్థమయ్యేటట్టు చెప్తాం. అది అసెంబ్లీ వేదిక కావచ్చు, ప్రజాక్షేత్రంలో కావచ్చు. జరుగుతున్నది ఈరోజు తెలంగాణని ఎవరాగం చేసిరు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడటానికంటే ముందు, తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడటానికంటే ముందు సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన ఈ కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఆ రోజు ఎట్లుండే, మా 10 సంవత్సరాల పాలనలో ఏ రకంగా జరిగింది, లబ్ధి జరిగిందా లేదా, మళ్ళీ ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమైంది అనేది బేరీజ్ అయితే చేసుకుంటారు కదా ఈ 2 తరాల వాళ్ళు. అనుభవించిన వాళ్ళు, లబ్ధి పొందిన వాళ్ళు, ఏ ప్రభుత్వం బాగుందనేది నిర్ణయించే సమయం ఇంకా ముందుంది కదా. కాబట్టి ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకుంటే లాభం లేదు. నా పార్టీ గురించి నేను చెప్పుకుంటా, మీ పార్టీ గురించి మీరు చెప్పుకుంటారు, మీరు చేసిరని అంటారు, మేము ఆల్రెడీ మీకంటే గొప్పగా చేసినామని అంటాం. ఇది కాదు. మీ పార్టీలో వర్క్ చేసి మీతో కలిసి పనిచేసినటువంటి రాములమ్మ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించబడినటువంటి విజయశాంతి ఒక ఆరోపణ చేశారు. అంటే ఆవిడ బీజేపీ బీఆర్ఎస్ మధ్య నడిచేటువంటి చీకటి ఒప్పందం చూసి అది తట్టుకోలేక తాను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను అని చెప్పారు. వారు ప్రత్యక్షంగా రాజకీయాల నుంచి, గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు కాదండి. ఆ సినీ గ్లామర్ తోనే ఆ రోజున్న పరిస్థితులలో కొన్ని రాజకీయ పార్టీలు స్పీచ్లకు ఇంకో రకంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అవకాశం ఇచ్చినాయి. అవకాశం ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళకి అన్ని రాజకీయ పార్టీల అవకాశాల కోసం పోయింది ఆమె విజయశాంతి గారు. మరి ఈ రోజు ఆమెను కించపరచడం ఏం కాదు, కానీ ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు కూడా అవకాశం ఇచ్చారు. ఇచ్చినంత మాత్రాన చీకటి ఒప్పందాలు ఏమే మధ్యలో మీడియేటర్ ఉండి చేసినట్టు, ఏమో ప్రత్యక్షంగా ఏదో అవకాశాలు కోల్పోయినట్టు మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు జిఎస్టీ గురించి ఆ రోజు దేశ అవసరాల కోసం, భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకుంటే ఒక ముఖ్యమంత్రిగా, ఆ రోజు ప్రధానమంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి సహకరించాల్సిన సమయంలో సహకరించడం, ఆఖరికి ఈడీ కేసులో ఇబ్బంది పెడుతుంటే సోనియా గాంధీ గురించి కూడా ఇది పద్ధతి కాదని మాట్లాడిన నాయకుడు మా కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడేయాల. హెన్నాల్ కేసులో మామూలుగా ఇబ్బంది పెడతా ఉంటే, ఈడీ కేసులు దాడులు చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మామూలుగా ఇబ్బంది పెట్టొద్దు, ఒక ప్రతిపక్ష నాయక అయినంత మాత్రాన అసందర్భంగా ఈ రకంగా చేయొద్దు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కూడా మౌనం వహిస్తే ఉన్నది కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన నాయకుడు మా కేసీఆర్. అదే రకంగా కేంద్రం చేస్తున్న తప్పులను కూడా ఎత్తి చూపించిన మహానుభావుడు, మహానాయకుడు కూడా మా కేసీఆర్. కాబట్టి ఉన్న వాస్తవాలు ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడటం అనేది, ముక్కుసూటిగా మాట్లాడటం, కొండ బొద్దలు కొట్టినట్టు మాట్లాడటం అనేది కేసీఆర్ గారికి మొదటి నుంచి ఉన్న ఆనవాయితీ. దాన్ని ఏదో చీకటి ఒప్పందం, మేము ఒక రాజకీయ పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ, ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు అందించిన పార్టీ, అనేక పథకాలు ఈ దేశంలో వినూత్నంగా తీసుకొచ్చిన పార్టీ. రైతు బంధు ఎప్పుడు దేశంలో పెట్టలే, మరి రైతు బంధుని ఇంట్రొడ్యూస్ చేసినాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకందరికీ, మారుమూల గ్రామాలకి, దళిత వాడలకి, గిరిజన తండాలకు కూడా ఈ రోజు మంచినీళ్లు తాగుతున్నారంటే మిషన్ భగీరథ ద్వారా. అది కేసీఆర్ గారు పెట్టిన పథకం. దేశవ్యాప్తంగా కూడా మేము అమలు చేస్తామని చెప్పేసి ఆనాడు మోదీ గారు మాట్లాడారు. ఈ దేశంలో ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వినూత్నమైన ఇన్నోవేటివ్ ఐడియాస్ తోని మొదలుపెట్టిన అనేక పథకాలు ఈ రోజు దేశానికి ఉపయోగపడతాయని చెప్పేసి అనేక సందర్భాలలో మేధావులు చెప్తున్నారు. దేశ ప్రధాని కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ రకంగా ఇన్నోవేటివ్ గా చేసిన ఒక ప్రభుత్వాన్ని కోల్పోయినామని చెప్పేసి ఈ రోజు తెలంగాణ ప్రజానికం బాధపడతా ఉంది. మీరు ఇస్తా అన్న 2,500 రూపాయలు ఎటుపోయినాయి? మహాలక్ష్మి పథకం కింద పెద్దమ్మలకి, చిన్నమ్మలకి, వయసు ఉడికిపోయిన వాళ్ళకి జీవితాంతం కాయ కష్టం చేసి ఇలా శరీరం సహకరించక ఇబ్బంది పడుతున్న అమ్మమ్మలకి, నాయనమ్మలకి, చిన్నమ్మలకి, పెద్దమ్మలకి ఇస్తాన్న 4,000 రూపాయలు ఎటుపోయినాయి? 14 నెలలు అయింది. దాని గురించి ఊసి ఎత్తట్లే. నిన్నగాక మొన్న టీవీ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు పథకాలు ఇయ్యలేము అని చెప్పేసి. రైతు బంధు ఎగ్గొట్టేసి ఆల్రెడీ. రుణమాఫీ ఏదో నామమాత్రంగా చేసి మేము అందరికి చేసేసినామని చెప్పి చెప్తున్నారు. గ్రామాలలో పోతే ఎట్లా నిలదీస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఉద్యోగస్తులు ఏ రకంగా తిరుగుతున్నారో చూస్తున్నాం. ఈ వ్యవస్థను కుప్పకూల్చారు 14 నెలల్లో. తెలంగాణ తిరోగమనం అయిపోతుంది. మీరు మామూలుగా మీరు గొప్పల కోసం అనేక రకమైన మళ్ళీ వాగ్దానాలు ఇచ్చిన వాటిని హామీలు నెరవేర్చినామని చెప్పేసి
మీడియా ముందు మాట్లాడుతున్నారు. అనేక సందర్భాల్లో మనం ప్రజల క్షేత్రంలో పోతే ప్రజల మధ్యలో ఉంటే విజయశాంతి గారు ఏ చీకటి అయితే మొన్నటి టీచర్ ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీ ఏ- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి స్థానిక సంస్థల ఎన్నికలకు రెఫరెండం అనుకోవచ్చు అంటారా? మేము రిఫరెండం అని చెప్పమండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలనకి రిఫరెండం అని చెప్పం. కానీ రేపు జరగబోయే స్థానిక సంస్థలకి రిఫరెండం అని చెప్పం. లోపాలని సర్దిద్దుకునే ఒక అవకాశం ప్రజలు మీకు హెచ్చరిక చేశారు కాబట్టి సర్దిద్దుకొని మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని మాత్రం చెప్తున్నాం ఒక ప్రతిపక్షంగా. ఓకే. ఎందుకంటే 5 సంవత్సరాల కోసం మీకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చారు, పరిపాలించడానికి అవకాశం ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలలో మీరు ఏదైనా తప్పులు చేస్తే సరిదిద్దుకొని ఇచ్చిన మాటలు నెరవేర్చడానికి, హామీలు నెరవేర్చడానికి ప్రజల కోసం నిరంతరం పనిచేయమని చెప్పేసి నిలదీస్తాం. మీరు రిఫరెండం, మీరు రాజీనామాలు చేయండి, నైతిక బాధ్యత వహించండి జనాల్లో, ఇదంతా మాకు అవసరం లేని విషయం. ఎందుకంటే ప్రజలు ఒకసారి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో మాకు కూడా ఉంది. మేమేమంటున్నాం, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. నెరవేర్చేంత వరకు ఒక ప్రతిపక్షంగా మాకు ప్రజలు ఇచ్చిన హక్కు మేరకు మేము వెంటబడతాం. ఉన్న లోపాలని సర్దిద్దుకోవాల్సిన బాధ్యత మీకు ఉందని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నాం. రైట్ అండి. ఓకే, వినోద్ గారితో మాట్లాడదాం. వినోద్ గారు, రేపటి నుంచి జరగబోయేటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపైన ఈసారి చర్చిస్తారా, లేదంటే ఎప్పట్లాగానే దూషణలు, ఆరోపణలకే పరిమితం అవుతూ సభా సమయాన్ని వృధా చేయడం, ప్రజాధనాన్ని వృధా చేయడానికే ఏర్పాటైనటువంటి సమావేశంగా చూడాలా ఇది? అంటే రేపు అయితే ప్రధానంగా వర్గీకరణ ఒక చట్టబద్ధత, తర్వాత 42% వాటా బీసీలకి, లోకల్ బాడీలో ఒకటి, ఈ రెండు కూడా కీలకమైన చట్టాలు ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ అంశాల పట్ల గతంలో కూడా అంటే ఒకరోజు సెషన్ లో కూడా మాట్లాడడం జరిగింది. ప్రతిపక్షాలు కూడా తిరిగి ఒకవేళ మళ్ళీ దాని మీద రీసర్వే చేశారు కాబట్టి, వర్గీకరణ కూడా కొంత సమయం ఇచ్చారు కాబట్టి ఒకవేళ ఉంటే చర్చ జరగవచ్చు, లేదంటే ఆమోదించవచ్చు. ఎందుకంటే దాదాపుగా ఎవరికి కూడా వ్యతిరేకత లేదు, ప్రతిపక్ష పార్టీలకు ఏవి కూడా వర్గీకరణ పట్ల కానీ 42% వాటా పట్ల కానీ ఏం పెద్దగా వ్యతిరేకత లేదు. తర్వాత కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీల జనాభా తగ్గిందనే అనుమానాలు ఉన్నాయి, దాన్ని నివృత్తి చేశాడు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇవాళ ఈ రెండు కూడా చాలా హిస్టరీలో ఒక మిగిలిపోయే చట్టాలు. సో కాబట్టి దీన్ని ఆమోదించి తీరాల్సిందే అసెంబ్లీ. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కూడా దాన్ని సపోర్ట్ చేయక తప్పనిసరి పరిస్థితి. దీన్ని పూర్తి స్థాయిలో మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వచ్చి 15 నెలల్లోనే ఈ రెండు కీలకమైన ఘట్టాలు, ముఖ్యంగా దేశంలోనే మొదటిసారిగా కులగణన చేయడము, ఆ కులగణన ఆమోదించడం, అసెంబ్లీలో చర్చ పెట్టడం, దాన్ని ఆమోదించడము, దానికి చట్టబద్ధత ఇవ్వడం అనేది కూడా చాలా కీలకమైన ఘట్టంగానే చూడాలి. అలాగే 30 ఏళ్ళుగా ఏదైతే వర్గీకరణ సమస్య ఈ పరిష్కారం కాకుండా ఉందో దానికి ఒక శాస్త్ర పరిష్కారాన్ని చేయడానికి చట్టబద్ధత కల్పించడం అనేది కూడా ఒక హిస్టరీలో పెద్దగా, అంటే ఒక సామాజిక న్యాయ సాధనలో దాన్ని మనం ఒక గొప్ప రోజుగా కూడా చూడాలి. సో ఈ రెండు కూడా సామాజిక న్యాయ సాధనలో భాగంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గతంలో కామారెడ్డి డిక్లరేషన్ లో ఏవైతే చెప్పిందో దాన్ని అమలు చేస్తున్నది. సో కాబట్టి ఇవాళ అమలు చేసేదాన్ని, చెప్పిన విషయాలన్నీ అమలు చేసేదాన్ని స్వాగతించాలి. ఇక అమలు చేయకుండా పెండింగ్ లో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో అమలు చేయమని నిలదీయచ్చు, తప్పు కాదు. ప్రతిపక్ష పార్టీ కూడా ప్రజల పక్షాన కొట్టాడాలి, అంతేగాని పామోదులు పడుకోవద్దు, పామోదులనే ఉండద్దు. ఇవాళ అసెంబ్లీ నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది ఎందుకు? ప్రజల డబ్బు నీకు ఎందుకు ఇచ్చారు? ఫామ్ హౌస్లో పడుకోవడానికి ఏలే. ఖచ్చితంగా ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ప్రజల సొమ్ము, ప్రజలు పన్నులు కట్టుతున్న డబ్బులు నీకు ఇచ్చారు. నీకు ఇవాళ హోదా కూడా ప్రజలు ఇచ్చింది. అది ప్రతిపక్ష, గతంలో అధికార పార్టీ హోదా నీకు ఇచ్చిందే, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇచ్చింది ఒక రకంగా. కాబట్టి ఈ హోదాను సమగ్రంగా నెరవేర్చాలి. టీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే వినోద్ గారు, అంటే 15 నెలల పాటు అబ్జర్వ్ చేస్తూ వస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి ఇంకా అంశాలు ఏమున్నాయో వాటన్నింటిపైన అబ్జర్వ్ చేస్తున్నారు. ఇచ్చినటువంటి టైం అయిపోయింది, ఇక తానే రంగంలోకి దిగుతున్నారు స్వయంగా. అందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించడానికి సిద్ధమయ్యారు. మంచిదే కదా మా, ఇప్పుడు ఆయన బాధ్యత కూడా అది. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యత, దాన్ని స్వాగతిద్దాం. ఇప్పుడు ఆయన వచ్చి అసెంబ్లీకి రాకపోతే మనం ప్రశ్నించాలి, కానీ వస్తా అంటే ఎవరు వద్దంటారు దాన్ని. ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం సిద్ధంగా ఉందండి. గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఏవైతే ఇవాళ ఇంతకుముందు బ్రదర్ బొల్లం యాదవ్ గారు చెప్పినట్టుగా వినూత్న పథకాలు చేయాలని ఎవరు అనట్లేదు, కానీ ఆ వినూత్న పథకాలు పూర్తి స్థాయిలో ఎక్కడ అమలైనాయండి? ఇప్పుడు దళిత బంధు ఉంది, ఊరికి ఎంతమందికి అమలైంది? మొత్తం మండలంలో ఎంతమందికి అమలైంది? ఆయన చేసిన పథకాలు కూడా ఇవాళ
ఈవెన్ రైతు బంధు కూడా అదేదంటే ఉందో అది భూస్వాములకు ఉపయోగపడ్డది. అనవసరంగా ఎవరైతే ఇప్పుడు మా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక అతను రిటైర్డ్ అయ్యిండు. రిటైర్డ్ అయిన తర్వాత ఆయనకు వస్తుంది ఇప్పుడు 1,00,000 చిల్లర వస్తుంది. ఆయన ఏమన్నాడంటే, నాకు ఇదంతా ఏందబ్బా, నాకు మంచిగా రైతు బంధు పథకంలో బ్రహ్మాండంగా డబ్బులు నాకు దాదాపు 100 ఎకరాలు ఉన్నాయి. 100 ఎకరాలలో నాకు కేసీఆర్ ఇస్తున్నాడు. ఇస్తున్న పైసలు విపరీతమైన డబ్బులు వస్తున్నాయి. ఇవి ఏంది, నాకేది పనికిరాదు పెన్షన్ అన్నాడు ఆయన. అంటే అర్థం ఏంది ఇవాళ అంటే అది ఒక ధనవంతునికే కేసీఆర్ ఆ డబ్బులు పోతున్నాయి అనే దాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలా. ఇవాళ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకి, వ్యాపారవేత్తలకి, లేదంటే డబ్బున్న 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇస్తే ఎలామమ్మా? అది వృధా కదా. సో దాని కాకుండా దాన్ని తగ్గించి ఎవరైతే 5 నుండి 10 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కనుక రైతు బంధు ఇస్తే వాళ్ళకు అది ఉపయోగపడుతుంది. హామీ కూడా సరిగ్గా సక్రమంగా అమలు అవ్వట్లేదనే కదా ప్రతిపక్షాలు కానీ ఇటు ప్రజల నుంచి కానీ వస్తున్నటువంటి ఆరోపణ. అవునమ్మా, ఇప్పుడు ఒక 2 లక్షల రుణమాఫీ అనేది అన్ని లక్షల మందికి కేవలం 15 నెలల్లో చేయగలిగిందంటే ఇవాళ అదొక హిస్టరీనే కదా, అదొక రికార్డే కదా. ఇప్పుడు కేసీఆర్ గారి కంటే నయమే కదా, ఆయన 10 నెలల్లో చేయండి, 10 నెలల్లో చేసిండు కదా, 10 నెలల్లో చేసి చూపించిండు కదా. దాన్ని మనం ఎట్లా కాదంటాం? ఏ రకంగా కాదంటాం? ఇప్పుడు వారు విషయంలో రేవంత్ కేసీఆర్ కి డిఫరెన్స్ ఏంటంటారు వాళ్ళిద్దరికి మధ్య? రేవంత్ మాటల మనిషిగా చేతల మనిషిగా చూపెట్టిండు, చేతల మనిషిగా కనబడుతున్నాడు, ఆయన మాటల మనిషిగా ఉన్నాడు. కాబట్టి కేసీఆర్ గారు 10 సంవత్సరాల 6 గ్యారంటీలో అర గ్యారంటీనే ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు కానటువంటి అంశము. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా పూర్తిగా అమలు కానటువంటి పరిస్థితిలో మీరు ఎలా చెప్తున్నారు? రేవంత్ చేతల మనిషి ఆయన ఇచ్చిన దళిత బంధు పూర్తిగా అమలైందా? కేసీఆర్ గా పెట్టిన ఏ పథకం పూర్తిగా అమలైందని చెప్పమనండి ఒకసారి బలం యాదవ్ గారిని. ఏ పథకం నాకు చెప్పమనండి. ఇప్పుడు మేము దయచేసి ఒకటి వినోద్ గారు, మీరు ఒక పార్టీ స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నట్టుగా ఉంది. పార్టీ స్టాండ్ కాదమ్మా, ఒక పథకం. ఇప్పుడు నేనేమంటానంటే, నాకు ఏ ప్రభుత్వంలో నేను లేను, ఏ పార్టీలో లేను. నేను ఏ పార్టీ కాదు, కాంగ్రెస్ కాదు, నేను బీఆర్ఎస్ కాదు, నా బీజేపీ కాదు. నేను 10 ఏళ్ళుగా 20 ఏళ్ళు నేను ప్రొఫెసర్ గా ఉద్యోగం చేసిన. ఏ ఒక్క రోజు కూడా ఒక ఉద్యోగం నింపిండాము? ఉస్మానియా యూనివర్సిటీ కాదు, మొత్తం యూనివర్సిటీలలో 10 ఏళ్లలో ఆయన 10 ఏళ్ల పరిపాలనలో ఒక ఉద్యోగం నింపిండా? ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగాలను తొలగించిండు. ఇప్పుడు మేము ఇచ్చిన ప్రొఫెసర్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ నోటిఫికేషన్ ఇవ్వడం వేరన్నా, నింపడం వేరన్నా. అన్నా మల్లన్నా, నోటిఫికేషన్లు ఇవ్వడం వేరు, నింపడం వేరు. ఒక ప్రొసీజర్ ఎప్పుడు కూడా ఫిలప్ ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చి అంటే పప్పు బిల్లాలాగా ప్రశ్న పత్రాలు అమ్ముకుంటే నువ్వు నింపినట్ట అది? ఒక టీజీపీఎస్సీ చైర్మన్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన మీద చర్యలు ఉండయా? ఆయన బాధ్యుడు కాదా పేపర్ లీకేజ్ కి? ఆయన కాదా? పేపర్ కీ ఎవరి దగ్గర ఉంటది? ఆయన దగ్గర ఉంటది, చైర్మన్ దగ్గర ఉంటది. ఇలా నేను ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన, నేను చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన, నేను పేపర్ నా దగ్గర ఉంటది, కీ నా దగ్గర ఉంటది. మరి నన్ను బాధ్యత చేయాలి కదా నువ్వు, లీక్ అయితే. ఆయన ఎందుకు బాధ్యత చేయలేదు? ఆయన ఎందుకు మళ్ళీ టీజీపీఎస్సీ చైర్మన్ గా చేశారు? టీజీపీఎస్సీ చైర్మన్ ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన మీద అనేక రకాల అవినీతి ఆరోపణలు ఉంటాయి. ఆయనకు తీసుకొచ్చి మళ్ళీ డీజీపీఎస్ చైర్మన్ చేస్తారు. ఆయన గతంలో డీజీపీఎస్ చైర్మన్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన మీద అన్ని మొత్తం ఆఫీసర్లు అందరూ ఒక్కొక్కరు 1000 కోట్లు 1,00,000 కోట్లు 1,000 కోట్లు సంపాదించిన వాళ్ళు, 100 కోట్లు సంపాదించిన వాళ్ళే. అంత అవినీతి పరులే ఆఫీసర్లు అంతా. ఒక్కరన్నా ఒక స్వచ్ఛమైన ఆఫీసర్ చెప్పను, ఒక్కరిని చెప్పు నాకు, ఒక్క ఆఫీసర్ పేరు చెప్పు నాకు, ఒక ఆఫీసర్ పేరు చెప్పు నువ్వు, కరెక్ట్ గా ఎంత నిజాయితీగా పనిచేసింది అని చెప్పు ఒక ఆఫీసర్ పేరు. రైట్ మల్లయ్య గారు, కాబట్టి ఇవాళ మనం చెప్పడం వేరు, చేయడం వేరు. ఆచరణలో ఆచరణలో చూపెట్టడం వేరు. కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా అవినీతి విపరీతంగా జరిగింది. వాటర్ గేట్ కుంభకోణం కంటే ధరణి కుంభకోణం పెద్ద ఎత్తున ఇలా దళితుల భూములు 16 లక్షల ఎకరాల భూములు మాయమైపోయినాయి. మరి వాళ్ళకి ఆ లక్షల కోట్ల రూపాయలు దళితులు పాపం అసైన్డ్ భూములు, పాపం పేదల భూములు. అదే కదండి, పేదల భూములండి. ధరణి వచ్చిన తర్వాత ఉన్న భూములు ఎప్పుడో 70ల శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చిన భూములు, లక్షల ఎకరాల భూములు ఇవాళ ఎట్లా పోతాయండి? మీరంతా మేధావులు, ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఓకే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఆ రోజు భూములకు వచ్చినాయి. నాకు తెలిసి ఒక 10% ఉండొచ్చేమో రాష్ట్రంలో మొత్తం కూడా. మామూలుగా ఇచ్చిన రైతు బంధు విషయంలో
ఒకవేళ 10 ఎకరాల పైన ఉన్నోళ్ళు, 20 ఎకరాల పైన ఉన్నోళ్ళు, 100 ఎకరాలు ఉన్నోళ్ళు ఒక 10% ఉంటారు అనుకుందాం. మిగతా 90% అయితే చిన్నకారు సన్నకారు రైతులే కదా. వాళ్ళకైతే మరి ఈ 3 కార్లు ఎగ్గొట్టింది కదా, దాని మీద ఆధారపడి వ్యవసాయాలు చేసే చిన్న చిన్న కమతాలోళ్ళు ఇవాళ పంటలు పండిన పంటకి ధర రాక, వేసుకున్న పంటకి దాన్ని ప్రశ్నించాలి, దాన్ని అడగాలి, దాన్ని మాట్లాడాలి. ఇప్పుడు దాన్ని మాట్లాడదాము. ఏలెత్తు చూపించడానికి, సాకులు చూపించడానికి, బదనాం చేయడానికి, మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రచారంలో మిగతా వాళ్ళందరూ చిక్కుకుపోతే ఎట్లా? 100 ఎకరాలు ఉన్న వాళ్ళని తీసేయండి. చిన్నకారు సన్నకారు రైతులు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇస్తున్న రైతు బంధులో 100%లో 80% ఉన్నారా, 70% ఉన్నారా? ఆ 70-80% మందిలో 90% మందికో మీరు 5 ఎకరాలు 10 ఎకరాలు లోబడి ఉన్నోళ్ళే రైతాంగం చాలా మంది ఉంటారు. వాళ్ళకి వెంటనే ఎందుకు 3 పంటల నుంచి ఇవ్వట్లేదు? వాళ్ళు ఎటు పోవాలి? ఈ రోజు అది పార్టీ మీ బాధ్యత అన్న. ఇప్పుడు అడగాలి, మీరు అడగాలి, నిలదీయాలి అధికార పార్టీని. అది మీ బాధ్యత. అదే మేము అడుగుతున్నది అదే. దాన్ని మామూలుగా కాంగ్రెస్ నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారో 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి బీళ్లకి రాళ్లకి రప్పలకి ఇచ్చిర్రు అనే విషయాన్ని మీలాంటి వాళ్ళు కూడా మేధావులు మాట్లాడటం మిగతా వాళ్ళకి ఇవ్వదంటలేము. మేము మిగతా విషయాల్లో ఇవాళ మీరు కొట్లాడాలి, మీరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కొట్లాడాలి, ఖచ్చితంగా నిలదీయాలి. అందుకే మేము ఏమంటున్నామంటే మా పోరాటం ప్రతిపక్ష నేతగా చేయాల్సిన సందర్భం సమయం వచ్చినప్పుడు మేము కూడా వేచి చూసి దూరంలో అని అంటే డెఫినెట్ గా ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తగానే ఎందుకు మీరు మామూలుగా తట్టుకోలేక మాట్లాడుతున్నారేమో అనే ఒక భావన ఉంటుందేమో అని చెప్పేసి ఒక మెచ్యూరిటీ ఉన్న నాయకుడిగా, అనుభవం ఉన్న నాయకుడిగా, ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన నాయకుడిగా కొంత టైం ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ టైమే అయిపోయింది. వాళ్ళు కూడా ఊళ్ళు ఊరుతున్నారు కేసీఆర్ గారిని చూడాలని, వారి వాగ్దాటిని తట్టుకోవాలని. డెఫినెట్ గా ఈ రోజు మామూలుగా తెలంగాణ ప్రజానికానికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాల్సిన నైతిక బాధ్యత కేసీఆర్ గారికి ఉంది. ఎందుకు అనంటే ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా, బాగుపడాలనే ఆలోచనతో, లక్ష్యంతో, ఏ పదవి లేకుండా 14 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా ఆయన కళ్ళ ముందే ఆగమైతుంటే తట్టుకోలేడు. కాబట్టి డెఫినెట్ గా ప్రాథమిక బాధ్యత అది. ఆ బాధ్యత ప్రకారం ప్రతిపక్ష నేతగా ఉన్నా లేకపోయినా ఏదైనా ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా ఆయన చివరి కావాలి కుక్కలా ఉంటాడు ఆయన. కావాలి కుక్కలా కాపలా కాస్తాడు. కాపలా కాయమనండి. హక్కుల విషయంలో కొట్లాడమని చెప్పండి. తప్పేముంది? కేసీఆర్ గారు బాధ్యత వరకు కూడా పోరాటం చేస్తాడు. ఆ పోరాటంలో ఎక్కడ కూడా వెనకబోయే వ్యక్తి కాదు. ఆయన రక్తంలో మామూలుగా ఎప్పుడు కూడా ఓటమి అనేది లేదు. డెఫినెట్ గా పోరాటం చేస్తాడు, దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ కాంగ్రెస్ వాళ్ళు అయిన దానికి కాందానికి వేరే రకంగా అయ్యాలేమో చేస్తామని, ఇవాళేమో అయిపోయిందని చెప్తే ఇంతకంటే అబద్ధాలు ఇంకేమన్నా ఉంటాయా? అసెంబ్లీ వేదిక అదే మాట్లాడతారు, మీడియా ముందు అదే మాట్లాడతారు, టీవీ డిబేట్ల ముందు కూడా అదే మాట్లాడితే ప్రజల్ని మరీ ఇంకా గొర్రెల మాదిరిగా తయారు చేసేట్లా. ఈ వాస్తవాన్ని గొర్రెలను ఒప్పుకోవాలి కదా. మాటను నమ్మిన వాళ్ళు గొర్రెలు అని చెప్పేసి అనుకుంటే వాస్తవాలు ఖచ్చితంగా స్వీకరిద్దామన్నా. నేను ఎవరికి సపోర్ట్ గా మాట్లాడాను, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడాను. వాస్తవాలు మాట్లాడడానికి రెడీగా ఉండాలి మనము. ఖచ్చితంగా అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా స్వీకరించాలి వాస్తవాలని. రైట్ అండి. ఓకే, సో కైలాష్ గారు, ఫైనల్గా అంటే ఇటువైపు బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా మీ పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుంది రేపటి నుంచి. అయితే వాళ్ళు ముందు నుంచి తెలంగాణలో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే ఇక అని ప్రధాని మోడీ కూడా రాష్ట్రంపై ఫోకస్ చేశారు. ఇక ముందు బీజేపీనే తెలంగాణలో అధికారం చేపట్టబోతోంది అని చెప్పారు. దానికి తగ్గట్టుగానే అడుగులు వేస్తున్నారు. ఇక మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత వాళ్ళలో ఇంకాస్త జోష్ పెరిగినటువంటిది వాస్తవం. సో ఎలా చూస్తున్నారు మరి బీజేపీ తీరు? చూడండి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గారు గెలిచినారు. అయినంత మాత్రాన కేసీఆర్ కింద పడిపోలే. హైదరాబాద్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్ రామచంద్రరావు గారు బీజేపీ గెలిచినారు. దాంతో కేసీఆర్ చతికిల పడలే. సో రాజకీయాల్లో ఒడిదొడుకులు అన్ని పార్టీలకు ఉంటాయి. ఇవాళ కేసీఆర్ గారు వస్తున్నారంటే ఏదో పెద్ద అయిపోతుంది, రాత్రి ప్రభుత్వాలు కూలిపో కాలిపో. రాజకీయాల్లో ఇవాళ నిస్వార్థంగా సేవ చేయాలనుకున్నటువంటి రాజకీయ నాయకులకు ఇదొక అవకాశం. ప్రజల కోసం పనిచేయమని చెప్పి మా ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇది అర్థం చేసుకోవాలి. రా అని ఎందుకన్నాడు మా ముఖ్యమంత్రి గారు? ఫోన్ టాపింగ్ లో దొంగలు ఎవరో తెలుద్దామని చెప్తున్నాడు. మేడిగడ్డలో ఒక్క నిమిషం నేను చేస్తా. భారతీయ జనతా పార్టీ డబల్ ఇంజనా ట్రిబుల్ ఇంజనా దేవుడు ఎరుగు. 666 కానీ ఇవాళ టెండర్లకు డబ్బులు కావాలని అడుగుతున్నాము. అదేవిధంగా మెట్రో రైలు 2వ దశ 3వ దశకు ఇస్తానకు డబ్బుల కోసం రేపు చర్చిద్దాం రమ్మంటున్నా. అయితే ఇవాళ రాష్ట్రం నుంచి పన్నులు పోతా ఉంటే యూపీకు, బీహార్కు, ఉత్తరప్రదేశ్ లాంటి, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకేమో డబ్బులు ఇస్తున్నావు. తెలంగాణ లాంటి వాళ్ళు జనాభా అరికట్టి పన్నులు కడితే వాళ్ళకి ఇస్తలేవు. అది కూడా తేలిపోతుంది. ఇవాళ ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేకమైనటువంటి పెండింగ్ ప్రాజెక్టుల
మీద ఇవాళ కిషన్ రెడ్డి గారు కానీ లేకపోతే బయట ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల బాధ్యతని మేము కూడా అడుగుతాం కదా అసెంబ్లీలో. ఇది తెలంగాణ మనందరిది, ఎన్నికలప్పుడు ఎన్నికలు. కానీ ఇవాళ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణను తాకట్టు పెట్టి గుజరాత్కు గులాములు కావద్దు అనేది మా బాధ. అంతే తప్ప మేము తెలంగాణలో భారతీయ జనతా పార్టీని వేరే రకంగా చూస్తలేము. ఒక ప్రతిపక్షంగా వాళ్ళు కూడా ఉన్నారు, రాష్ట్రానికి సహకరించాలి కదా. ఈ రాష్ట్రం చేపడుతున్నటువంటి ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ వరకు మేము ఏదైతే మెట్రోని పొడిగింపు తీసుకొస్తున్నాం, దానికి డబ్బులు ఇవ్వడం కోసం నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉంటే ఈయన ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయని మాట్లాడి తొత్తుగా మారిపోతా ఉన్నాడు. కాబట్టి రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ మీద కుంభకోణం జరిగింది. మరి కేంద్రంలో ఉన్న వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరు? దానికి స్పందన లేదే. ఫోన్ ట్యాపింగ్ విదేశాలలో ఉన్నారు, వాళ్ళని తీసుకురావడం కోసం రెడ్ కార్డు నోటీసు జారీ చేయమని కేంద్రానికి అప్పీల్ చేసినాం, దాన్ని పెండింగ్లో పెట్టినారు. కాళేశ్వరం కూలిపోయింది. ఇవాళ కమిషన్ అదేదైతే ఉన్నదో డ్యామ్ సంబంధించినటువంటి కమిషను, వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది, బయటపడుతుంది కదా దొంగతనం. ఇవన్నీ చర్చలకు ప్రజలకు ఏదైతే దేవాలయంగా భావించబడుతున్నటువంటి శాసనసభ కానీ పార్లమెంట్లో సరైనటువంటి చర్చలు జరగడం ద్వారా ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. కానీ ఏకపక్షంగా గతంలో మేము పరిపాలించడం, అవహేళన చేసినాం, అడ్డగోలిగా మాట్లాడినటువంటి కేసీఆర్ కు అవకాశం ఇస్తుంది రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ కైలాష్ గారు, మల్ల యాదవ్ గారు, వినోద్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్.